చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న మరొకసారి యేసుని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మీ అంతరంగంలో ఏ బాధ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఏ బాధ అయితే మీ హృదయమును గాయపరచుచుందో, ఆ బాధలోంచి ఇప్పుడే యేసయ్య మిమ్మల్ని విడిపించునుగాక. యేసయ్య మిమ్మల్ని విడిపించునుగాక. దైవికమైన ప్రయాణము, దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రయాణము మనకు కడుతుంది. మన జీవితపు విధానాన్ని మనం మార్చుకోవాలి కొన్ని సందర్భాల్లో. నిజమేది. ఈ లోకానికి మనం సమయం ఎక్కించినప్పుడు మనం డిప్రెషన్లోకి, ఆందోళన, దిగుల్లోకి, ఈ లోకపు చింతలోకి మనం వెళ్ళిపోతాం. మనకెంతో ఆందోళన తీసుకొస్తుంది. దైవికమైన దేవుని మాటకు మనం సమయం ఇవ్వాలి. దేవుని ఆలోచనలకు మనం సమయం ఇవ్వాలి. మనం కృంగిపోము. ఏ విషయాలు కూడా మనల్ని పట్టుకొని పీడించలేవు. వాటికి అధికారము అవి కోల్పోతాయి. సగమ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయాన్న. నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీతో చెప్తున్నాడు, యేసయ్య గురించిన ధ్యానముతో నువ్వు ముందుకెళ్ళడానికి ఇష్టపడు. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య కుష్ఠరోగిని ఎంత గొప్పగా స్వస్థపరిచాడంటే, ఊరంతా కూడా వెలివేసిన కుష్ఠరోగి, ఊరందరూ కూడా ఆ కుష్ఠరోగి అక్కడ ఎందుకున్నాడు, ఎందుకు వచ్చాడని చెప్పి ప్రశ్నలతో నింపబడ్డారు. ఊరంతా కుష్ఠరోగం వచ్చిన రోజున కుష్ఠరోగిని తీసుకెళ్ళి వెలుపల ఊరి ప్రాంతాల్లో, అంటే బయట ప్రాంతాల్లో పెట్టేసి, క్యాంపులోకి రాకూడదు వారు, ఊర్లోకి రాకూడదు వాళ్ళు, ఊరు వెలుపల ఉండాలి. ఎంత బాధగుండా వ్యక్తి వెళ్ళుంటాడు. తన కుటుంబంతో తను ఉండలేని పరిస్థితి. నిజమే. ఈరోజు వింటున్న నువ్వు కుటుంబంలో లేవేమో, హాస్పిటల్లో ఉన్నావేమో, జాబ్ లేకున్నావేమో, నీ జీవితంలో సతమతం అయిపోతున్నావేమో, నీవు నీ కుటుంబంతో ఉండాలని కోరిక కలిగి ఉన్నా నీ కుటుంబం ఒప్పుకోవట్లేదేమో, డైవోర్స్ కావాలని కోరుతుందేమో, ఎన్నో విషయాల మధ్యన నలిగిపోతున్నా నీతోనే దేవుడి ఉదయాన్ని మాట్లాడుతున్నాడు. కుటుంబం కూడా అన్నదట, అయ్యా నువ్వు ఇంట్లో ఉండకూడదయ్యా, కుష్ఠరోగం వచ్చింది కదా, నువ్వు ఊరు దాటి వెళ్ళిపోవాలి, మన ఊర్లో ఉండకూడదు, నేను రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను, నా మాట విను, వెళ్ళిపోని. కుటుంబం కూడా బతిమలాడి పంపించేసింది. తను ఎవరు దగ్గర తీసుకోలేదు, తనపైన ఎవరు చేతులు వేయలేదు. మనిషిని స్పర్శ, మనిషిని హస్తము తగిలి ఎంతో కాలం అయిపోయింది. కృంగిపోతున్నక్కడు, ఎవరితో మాట్లాడలేదని చెప్పి అలసిపోతున్నక్కడు. మరి ఎలా తెలుసుకున్నాడు యేసయ్య గురించి నాకు తెలియదు, కానీ ఆ తెలియజేసిన ఒక్కరు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మోసుకెళ్ళిన, ఆ న్యూస్ని స్ప్రెడ్ చేసిన ఆ ఒక్కరు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆ ఒక వ్యక్తిలా అయిపోవాలి. దేవుని మాటని స్ప్రెడ్ చేసే వ్యక్తిగా అయిపోవాలి నువ్వు. దేవుడు కోరుతున్నాడు. ఆ రోజు ఒక లోపల అనుకున్నాడు, నేను చెడ్డవాడిని, నన్ను అందరూ కూడా చెడ్డవారని పిలిచారు, పనికిరాని పిలిచారు. అయితే అందరినీ బాగు చేస్తున్నాడట ఆయన, నన్ను కూడా బాగు చేస్తాడేమో, నన్ను కూడా స్వస్థపరుస్తాడేమో. కంప్లీట్గా యేసయ్య హృదయము ఈ కుష్ఠరోగికి తెలియదు. ప్రజల మాటలు విని, ప్రజల చప్పుడు విని, వారు విధానం విని, యేసయ్య చేస్తున్న కార్యాలు వారి నోటితో విని, గెస్సింగ్లో కాస్త మంచివాడని తేలి అనుకున్నాడు, నన్ను స్వస్థపరుస్తాడేమో అనే ఆలోచనతో బయలుదేరిపోయాడు. యేసయ్య మీద ఫోకస్ ఉంచుకున్నాడు. మనసంతా యేసయ్యతో నింపబడింది. ఆ నింపబడడం వల్ల ఎక్కడి నుంచి బయలుదేరాడో తెలియదు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. దాకొని వచ్చేసాడు యేసయ్య దగ్గరికి. ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా వచ్చేసాడు. ఇప్పుడు అసలైన స్టోరీ అంటే, ఇప్పుడు జనాలు కనిపించాలి, జనాలు కనిపిస్తాడు. యేసయ్యని కలిస్తే జనాలు కనిపిస్తాడు. యేసయ్యని కానీ యేసయ్యతో మాట్లాడడానికి వెళ్తే, నాకు స్వస్థపరచని మాట్లాడడానికి వెళ్తే జనాలు
తను ఇష్టాసారం తిట్టేస్తారు. తిట్లు కాయాలా, తిట్లు కాసినా పర్వాలేదా, యేసుని కలిస్తే మంచిదా, సతమతం అయిపోతున్న సమయం అది. తిట్లు కాయాలా, యేసుని కలాలా, జనాల మాటలు వినాలా, యేసుని కలాలా. వీటిలో ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, జనాలు ఎంత తిట్టుకున్నా పర్వాలేదు, తిట్టుకొని నాకు స్వస్థత దొరికితే చాలు, యేసుని కలిస్తే చాలు. ఇలాంటి ఒక మైండ్ సెట్ తయారైపోవాలి. మనకు కూడా ఎవరేమనుకున్నా పర్లే, నేను నమ్ముతున్న దేవుడు నాకు చాలు. ఎవరేమనుకున్నా పర్లే, నా కార్యాలు గొప్పగా జరిగించే దేవుడు నాకున్నాడు కదా. మనం ఒకలాంటి ఒక మైండ్ సెట్ని మనం కలిగి ఉండాలి. దేవుడు నా పక్షం ఉన్నప్పుడు నాకు విరోధి ఎవరు అసలు? ఈ మైండ్ సెట్ నీకు దేవుడు కలిగించునుగాక. ఉదయం దేవుడు కోరుతున్నాడు, ఈ కుష్ఠరోగులా నువ్వు కూడా ఆయన దగ్గర ధైర్యంగా వచ్చేమని. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో చూడదు, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ నదికి వచ్చేసే. అయితే అది వచ్చిన తర్వాత బైబిల్ చెప్తుంది, కుష్ఠరోగుడు అయ్యా నన్ను స్వస్థపరచవా అని అడిగానే యేసు ఒక మాట అంటాడు, నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిపరచు అని చెప్పి అడిగితే నాకు ఇష్టమే, నేను బాగు చేయడం నాకు ఇష్టం, నేను స్వస్థపరచడం నాకు ఇష్టం. ఆ రోజు ఆయన హస్తం మెల్లగా ఆ కుష్ఠరోగి పైన వెళ్ళి తాకినప్పుడు, తాకగానే ఆ కుష్ఠరోగి కన్నీరు వచ్చేస్తుంటే కారణం ఎన్నో సంవత్సరాలు అయిపోయింది జనాలు తను తాకి. ఒక్కసారే దేవుడు తాకిడి ఎంతో ఆదరణ, బలము తనకు కలిగింది. ఈరోజు ఎవరు నీతో నిలబడట్లేదేమో, అందరు నిన్ను ఇష్టపడలేదేమో, నువ్వు వస్తే చాలు కోపం పెరిగిపోతుందేమో, నీ చుట్టూ అందరికి కూడా నువ్వు ఇబ్బంది ఏమో, నేను ఆయన తాకడానికి ఇష్టపడుతున్నాడు. నీకు యేసే నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కృంగిపోద్దని చెప్తున్నాడు, అలసిపోద్దని చెప్తున్నాడు. ఈ ఉదయాన్ని గొప్ప కార్యాలని కొరకు సిద్ధపరిచి చెప్తున్నాడు. ఇలాగనే ఆ రోజు అందరి మధ్యలోకి వచ్చాడు. ఎందరెందరు ఎన్ని మాటలు ఉంటారు అనుకున్నాడు. అందరు మాటలు కూడా యేసే ఆపేశాడు, ఎవరిని మాట్లాడవలే. యేసయ్య స్వస్థపరచగానే మొత్తం రూపు మారిపోయింది, కొత్త వ్యక్తి అయిపోయాడు. వచ్చినప్పుడు ఒకలా వచ్చాడు, వెళ్ళినప్పుడు ఇంకొకలా వెళ్ళాడు. నువ్వు వచ్చినప్పుడు ఈరోజు ఎలా వచ్చావు నాకు తెలియదు, కానీ వింటున్నప్పుడు ఎలా వింటున్నావు నాకు తెలియదు, కానీ ఇదంతా అయిపోయింది. దేవుడు నీ జీవితాన్ని, హృదయాన్ని మార్చబోతున్నాడు. గొప్ప కార్యాల దేవుడు నీకు జరిగించబోతున్నాడు. ఈ ఉదయాన్న ఆయన దగ్గరికి రా, ఆయన కార్యాలను చూస్తా. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానించున్నాం, నీ వాక్య బలమును మేము చూసాం. మీరు చెప్తున్నారు, మాకు ధైర్యం ఇచ్చుచున్నారు. సమస్యలు పొద్దున విశ్వాసంతో ఈ యాత్ర కొనసాగించమని, అపనమ్మకముతో కాదు, అధైర్యముతో కాదు, సోలిపోయిన తనంతో కాదు, కూలిపోయిన తనంతో కాదు, నీ యందు విశ్వాసంతో ఖచ్చితంగా ధైర్యంగా నువ్వు మాతో ఉన్నావు అన్న ధైర్యంతో మేము వెళ్ళట్లుగా సహాయం చేయండి. నీ గొప్ప కృపకు నీ బిడ్డలు అప్పగించుకుంటాం. యేసు నామమున వారు కూడా ధైర్యంగా అడుగులేసి అనేకులకు ఆశీర్వాదంగా మార్చమని అడుగుతాం. వారితో నువ్వు మాట్లాడిన విషయంలో వారు నిలకడగుండి బలపరచబడినట్టుగా సహాయం చేసి నడిపించబడి యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని గొప్ప జ్ఞానముతో దేవుడు నిన్ను నింపి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. గొప్ప కార్యాలు ఈ ఉదయం దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. సీ యు అగైన్. గాడ్ బ్లెస్ యు.